హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. పడిపోతున్న వైఎస్ఆర్సిపి గ్రాఫ్. ఇది ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు, అందులో ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీలో జరుగుతున్న కొన్ని పరిణామాల దృష్ట్యా ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీ గ్రాఫ్ దారుణంగా పడిపోతుంది. సో మనం ఎప్పుడైతే వైఎస్ జగన్ గారు 2024లో ఘోరంగా ఓడిపోయారో 151 స్థానాల నుండి 11 స్థానాలకి పడిపోవడం ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుండి ఆ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది. సో దానికి అనేక కారణాలనే ఉన్నాయి. మొదట్లో ఓడిపోయిన తర్వాత కూడా మొదట్లో కొంత జగన్ గారు రికవర్ అయినా సరే వైఎస్ఆర్సిపి పార్టీని ఎంతో కొంత వైఎస్ఆర్సిపి పార్టీని బలోపేతం చేసినా సరే, బట్ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో అన్నీ చూస్తూ ఉంటే నిజంగా వైఎస్ఆర్సిపి ఘోరంగా గ్రాఫ్ పడిపోతుందని అనిపిస్తుంది. సో అంశాల గురించి ప్రస్తుతం ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వైఎస్ఆర్సిపి పార్టీ గ్రాఫ్ పడిపోవడానికి ప్రధాన కారణాలు అనేవి కూడా మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క పాయింట్ వైజ్ మనం డిస్కస్ చేద్దాం. ఏ అంశాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ ఇప్పుడు గ్రాఫ్ పడిపోతుంది అన్నది ఒకసారి మనం చూసుకున్నట్టయితే, ఎందుకు కారణాలని చూసుకున్నట్టయితే నాయకులు అందుబాటులో లేకపోవడం, అంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం. మనం చూసాం వైఎస్ఆర్సిపి పార్టీ 2024లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉంది. అందులో ముఖ్యంగా ఆ పార్టీ నాయకుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అనేక మంది నాయకులు గతంలో మనం చూసాం, వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన అనేక మంది మాజీ మంత్రులు గతంలో వాళ్ళ హవాను చూయించారు. రోజా గారు కావచ్చు, కొడాల నాని గారు కావచ్చు, అనిల్ యాదవ్ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, లేకపోతే సిద్ధి అప్పలరాజు కావచ్చు, ఇలా అనేక మంది, ధర్మన్న ప్రసాద్ కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, ఇలా అనేక మంది మాజీ మంత్రులు గతంలో నిజంగా రాష్ట్రంలో చాలా హవా అనేది కొనసాగింది వాళ్ళది. జగన్ గారి మీద విమర్శలు వచ్చినా, పార్టీ మీద విమర్శలు వచ్చినా ఎవరే కానీ ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేని పరిస్థితి ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీలో ఉంది. సో అది కూడా ఇదొకటే కాదు, ఈ నాయకులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కార్యకర్తలకి అందుబాటులో ఉండట్లేదు. సో గతంలో అధికారంలో ఉన్నప్పుడు నిరంతరం నియోజకవర్గాల్లో ఉంటూ ఎప్పుడు కార్యకర్తలతో కలుస్తూ ఉండేవారు. బట్ ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో అప్పటి నుండి ఈ నాయకులు ఎవరు కూడా ఈ వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు అందుబాటులో ఉండట్లేదు. ఇది ట్రూ ఫ్యాక్ట్. ఇది కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా వాళ్ళ సమస్య చెప్పుకుందామన్నా ఆ నాయకులు వీళ్ళకు కార్యకర్తలకు దొరకని పరిస్థితి, వాళ్ళ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి, ఫోన్ అందుబాటులో ఉండట్లేదు. సో అందుకని కార్యకర్తలు కూడా చాలా అసంతృప్తి చూపిస్తున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ మీద. అరే వీళ్ళ కోసం మనం కష్టపడితే కష్టకాలంలో వీళ్ళు ఎవరు కూడా మనకు అందుబాటులో లేకపోవడం ఏంటి అని చెప్పేసి వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన అనేక మంది కార్యకర్తలు ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల మీద చాలా కోపంగా ఉన్నారు. సో దాని ప్రధాన కారణాలు ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు అనేక మంది నాయకులు ఉన్నారు గతంలో మాజీ మంత్రులు, చాలా హవా కొనసాగించారు అధికారంలో ఉన్నప్పుడు. ప్రస్తుతం అధికారం వెళ్ళిపోయిన తర్వాత ఏ ఒక్కరు కూడా బయట కనపడని పరిస్థితి, అందరూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అందరి మీద ఇప్పుడు కేసులు అనేవి వెంటాడుతూ ఉన్నాయి. అందరి మీద త్వరలో కేసులు అనేది ఫైల్ కాబోతున్నాయి. అందరూ జైలు జీవితం గడపడానికి త్వరలో మొత్తం సిద్ధం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనకు న్యూస్ అనేది వస్తూ ఉన్నాయి. సో ఈ భయం కారణంగా అందరూ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉండిపోయారు. సో అజ్ఞాతంలో ఉండడంతో నాయకులు కార్యకర్తలు ఈ బాండింగ్ అనేది ఇప్పుడు మొత్తం డిస్కనెక్ట్ అయిపోయింది. సో కార్యకర్తలే చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇంకో పాయింట్ వచ్చేసి మున్సిపాలిటీలు, మేయర్లు పార్టీ మారడం. మనం అనేక నియోజకవర్గాల్లో చూస్తూ ఉన్నాం. కుప్పం దగ్గర మొదలెడితే ఈవెన్ ఇంక్లూడింగ్ కడప కూడా ప్రస్తుతం అనేక మంది మున్సిపల్ నాయకులు కావచ్చు, లేకపోతే మేయర్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీని వీడి కూటమి ప్రభుత్వంలోకి, అంటే కూటమి పార్టీలోకి జంప్ అవుతున్నారు అనేక మంది నాయకులు.
సో దీన్ని కూడా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్డుకట్టు వేయలేకపోతుంది. సో వైఎస్ జగన్ గారు పిలిచి మాట్లాడినా సరే చాలామంది నాయకులు వైఎస్ జగన్ గారి మాటను కూడా లెక్క చేయకుండా పార్టీని మారిపోతున్నారు. సో అలా పార్టీ మారడంతో ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రాఫ్ అనేది కూడా రోజు రోజుకి డౌన్ఫాల్ అవుతుంది. ఎక్కడైతే పట్టు ఉన్న జిల్లాలు ఉన్నాయో, పట్టు ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయో, అలాంటి నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రస్తుతం దీనమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇంక్లూడింగ్ కడపలో కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రస్తుతం దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. సో అనేక మంది నాయకులు పార్టీ అనేది మారుతూ ఉన్నారు. సో కీలక నాయకులు పార్టీని వీడటం, కేవలం ఈ మేయర్లో లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించిన నాయకులు వీళ్ళు మాత్రమే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని వీడుతున్నారు. అందులో ప్రధానంగా మనం రీసెంట్గా ఏలూరు సంబంధించిన నాయకుడిని చూసాం, నానిగారు. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే కేశినేని నాని గారు, ఆయన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి కంప్లీట్గా బయటకు వచ్చేశారు, రాజీనామా చేశారు. అనేక మంది ఎమ్మెల్యేలు, గుంటూరు వెస్ట్ సంబంధించి మద్దాల గిరి గారు, ఈయన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. సో ఇలా అనేక పొన్నూరు మాజీ శాసనసభ్యులు, ఆయన కూడా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు, బయటకు వచ్చారు. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి రోజా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి రీసెంట్గా న్యూస్ అనేది వస్తూ ఉన్నాయి. దానికి కారణం రీసెంట్గా రోజా గారు తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పేరుని తొలగించి కేవలం రాజకీయాలకి సంబంధం లేకుండా కొన్ని అంశాలు అనేది పెట్టింది. అండ్ వైఎస్ జగన్ గారిని కూడా అన్ఫాలో చేసింది అనేక సోషల్ మీడియా అకౌంట్స్లో. సో ఈ ఆధారంతో ఇప్పుడు ప్రస్తుతం రోజా గారు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రస్తుతం చాలా న్యూస్ అనేది వస్తున్నాయి. సో ఈ కీలకమైన నాయకులు బయటకు రావడంతో ఆటోమేటిక్గా పార్టీకి చాలా దెబ్బ అంటే దెబ్బ పడుతుంది. ఏ పార్టీకైనా సరే కీలకమైన నాయకులు కనుక బయటకు వచ్చేస్తే ఆ పార్టీకి ఎంతో కొంత భారీ నష్టం అయితే కలుగుతుంది. సో అదే నష్టం ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా కలుగుతుంది. సో ఇది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రాఫ్ పడిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్. నెక్స్ట్ వచ్చేసి ఆరోపణలు ఖండించే నాయకులు లేకపోవడం. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీలో అత్యంత బాధాకరమైన సంఘటన. గతంలో మనం చూసాం, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కావచ్చు, లేకపోతే వైఎస్ జగన్ గారి మీద కావచ్చు, విజయమ్మ గారి మీద కావచ్చు, భారతి మేడం మీద కావచ్చు, వీళ్ళ మీద ఎవరన్నా ఏదన్నా చిన్న కామెంట్ చేసినా సరే కింద స్థాయి నాయకుల నుండి పై స్థాయి సజ్జల రామకృష్ణారెడ్డి గారి వరకు ప్రతి ఒక్కరు ప్రెస్ మీట్లు పెట్టేసి దాన్ని ఖండించేవారు, రకరకాల కామెంట్స్ అనేది చేసేవారు ప్రెస్ మీట్లు పెట్టి. ప్రస్తుతం ఇప్పుడు వైఎస్ జగన్ గారికి సంబంధించి అనేక ఆరోపణలు బయటకు వస్తున్నా సరే ఎవరు కూడా కనీసం ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించట్లేదు. ఎలుకలు పట్టడానికి 3 కోట్లు ఖర్చు చేశారని ఒక న్యూస్ వచ్చింది, ఎగ్ పఫ్ కోసం 3 కోట్లు ఖర్చు చేశారని ఒక న్యూస్ వచ్చింది. ఇలా సిల్లీ పాయింట్స్ మీద కూడా ప్రస్తుతం వైఎస్ జగన్ గారి మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి, అనేక ట్రోల్స్ అనేవి వస్తున్నాయి. వాటిని కూడా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా ఖండించట్లేదు. జస్ట్ ఏదో ప్రెస్ మీట్ పెట్టాలి అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు తప్ప దాని మీద సీరియస్గా మాట్లాడడం లేదు. సో అలాంటి పరిస్థితి ఉంది. అదొకటే కాదు, అనేక ఆరోపణలు వచ్చాయి, అనేక మంది మీద అనేక రకాల ఆరోపణలనే వచ్చాయి. ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే సైలెంట్గా ఉంటున్నారు తప్ప నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇది భారీ డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పేసి ఎవరే కానీ బయటకు వచ్చి మాట్లాడడం లేదు. ఇది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రాఫ్ పడిపోవడానికి ప్రధాన కారణం. ఎప్పుడైతే ఒక ఆరోపణ వస్తుందో ఆ ఆరోపణని ఎంత బలంగా ఖండిస్తే అంత బలంగా ఆరోపణ అనేది డైల్యూట్ అయిపోతుంది. సో దాన్ని ఆ పని ఎవరు చేయట్లేవు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలో. అందరూ సైలెంట్ ఉన్నారు, అందరూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సో అది వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా తీరని నష్టాన్ని ఇప్పుడు కలిగిస్తుంది. రోజుకొక రాసలీలలు, ఇదైతే మరీ దారుణం. ఇప్పుడు నాయకుల మీద కుంభకోణాలు చేశారనో, అవినీతి చేశారనో, కబ్జా చేశారనో ఇలాంటి వార్తలు రావడం అనేది సహజం.
ఏ పార్టీలో అయినా సరే, ఏ నాయకుల మీద అయినా సరే ఇలాంటి ఆరోపణలన్నీ వస్తాయి ఖచ్చితంగా, అది రాజకీయాల్లో సర్వసాధారణం. బట్ ఈ రాసలీలల న్యూస్ ఏదైతే ఉందో అది రోజుకొకటి బయటకు వస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి. అంబటి రాంబాబు గారితో మొదలెడితే ఇప్పుడు అనంతబాబు వరకు రోజుకొక రాసలీలలు బయటకు వస్తూ ఉన్నాయి. సో రీసెంట్గా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత అత్యంత సెన్సేషనల్ న్యూస్లు బయటకు వస్తున్నాయి. అందులో ప్రధానమైనది విజయసాయిరెడ్డి గారికి సంబంధించింది, అలాగే దువ్వాడ శ్రీనివాస్ గారికి సంబంధించింది, అలాగే కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ రేప్ కేసులో ఇరుక్కోవడం జరిగింది. అలాగే రీసెంట్గా అనంతబాబు గారు న్యూడ్ కాల్ చేశారని చెప్పేసి ఒక వీడియో చాలా సెన్సేషనల్ అవుతుంది. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి భారీ నష్టాన్ని కలిగజేస్తున్నాయి. వీటిలో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో తెలియదు, కానీ అంటే నిజంగా వీళ్ళు ఈ తప్పులు చేశారా, నిజంగా వీళ్ళు ఆ వీడియోలో ఉన్నది వీళ్ళేనా, లేకపోతే ఆ వీడియోలు వీళ్ళవేనా అని ఎవరు దాన్ని జస్టిఫై చేసే ప్రస్తుత పరిస్థితి అయితే లేదు. కానీ సో బట్ ఆ వీడియోలు అయితే వీళ్ళవే అని చెప్పేసి అసలు విపరీతమైన వైరల్ అయిపోతున్నాయి. ఇప్పుడు అనంతబాబు గారు ఆ వీడియో నాది కాదు, అది మార్ఫింగ్ చేశారని ఎంత చెప్పినా సరే ప్రజలు ఇప్పుడు ప్రస్తుతం నమ్మే పరిస్థితి లేదు. అది ఆయనదే అయి ఉంటుంది అని ప్రజలు కూడా భావించేస్తున్నారు. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. ఇలాంటి అనేక సంఘటనలు రోజుకొకటి బయటికి రావడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ నిజంగా రోజు రోజుకి దారుణంగా గ్రాఫ్ అనేది పడిపోతుంది. ఇంకా చాలా మంది కూడా బయటకు వస్తాయని చెప్పేసి కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో చాలా రకరకాల వార్తలనే వస్తూ ఉన్నాయి. ఈ రాసలీలల అనే అంశం ఏదైతే ఉందో అది వైఎస్ఆర్సీపీ పార్టీకి అతిపెద్ద మచ్చ కాబోతోంది, దెబ్బ పడిపోతుంది. సో దీన్ని కనుక వైఎస్ జగన్ గారు అరికట్టకపోతే, ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా దారుణంగా పడిపోయే పరిస్థితి ఉంటుంది. ఇక కూటమి ప్రభుత్వం నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రజల్లో వైఎస్ జగన్ గారి వైపు ప్రజలు ఆలోచన చేయకుండా ఉండడానికి కూటమి ప్రభుత్వం చాలా కష్టపడుతుంది. సో అనేక స్కీమ్స్ ఏదైతే గతంలో ప్రకటించారో అవన్నీ కూడా ప్రస్తుతం నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అనేక స్కీమ్స్, తల్లికి వందనం కూడా త్వరలో ఇవ్వబోతున్నారని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఆల్రెడీ ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు, అది గొప్ప కార్యక్రమం. అలాగే వచ్చేసి 4000 పెన్షన్ అనేది అందిస్తున్నారు. అలాగే వచ్చేసి ఇసుకని ఉచితంగా అందిస్తున్నారు. అలాగే వచ్చేసి మద్యాన్ని కూడా ఇప్పుడు ఈ నాసిరకం మద్యం కాకుండా ఒరిజినల్ బ్రాండ్స్ మద్యాన్ని ఇప్పుడు ఆంధ్రాలో దొరికేలా చేశారు. ఇలా అనేక రకాలైన ఏవైతే గతంలో ప్రామిసెస్ చేశారో అవన్నీ కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి నెరవేరుస్తుంది. డిఎస్సి అనౌన్స్ చేశారు, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు. ఇలా అనేక అంశాలు ఒక్కొక్కటి నెరవేర్చే దిశగా ఆ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సో ఆబ్వియస్లీ జనాల్లో కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వైపు మంచి పాజిటివ్ వైపే ఉంది. సో ఆ పాజిటివ్ వైపు వల్ల వైఎస్ జగన్ గారు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు ప్రజలు కూడా ఆలోచించే పరిస్థితి ప్రస్తుతం అయితే లేదు. ఇది బాగుంది కదా, కూటమి ప్రభుత్వం అన్ని నెరవేరుస్తుంది కదా, అన్ని నెరవేరుస్తున్నారు కదా అనే ఆలోచనలో ప్రస్తుతం ప్రజలు ఉన్నారు. మేబీ భవిష్యత్తులో ఏమన్నా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏమన్నా మర్చిపోయి లేకపోతే నెరవేర్చకపోతే అప్పుడు ప్రజలు ఏమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు లేకపోతే వైఎస్ జగన్ గారి వైపు చూస్తారు తప్ప, ప్రస్తుతానికైతే కూటమి ప్రభుత్వం బాగుందనే భావన ప్రతి ఒక్క ప్రజల్లో ఉంది. సో ఇలా అనేక అంశాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా మైనస్ కాబోతున్నాయి. వీటిని కనుక వైఎస్ జగన్ గారు నిజంగా వీటి మీద ఆలోచించి తగిన ప్లాన్స్ తోటి, తగిన వ్యూహంతో ముందుకెళ్తే తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడే కష్టమయ్యే పరిస్థితి ఇప్పుడుంది. ఎందుకంటే అనేక మంది నాయకులు జైలుకి వెళ్ళిపోతున్నారు, అనేక మంది నాయకులు పార్టీ వీడిపోతున్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్ గారి మీద కూడా అనేక ఆరోపణలనే వస్తూ ఉన్నాయి. దాన్ని ఎవరు ఖండించట్లేదు. సోషల్ మీడియా కూడా చాలా డల్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి మైనస్ కాబోతున్నాయి. సో మరి చూద్దాం వీటన్నిటిని ఎలా ఓవర్కమ్ చేస్తారు వైఎస్ జగన్ గారు. ఇప్పుడు ఏ పార్టీ అయినా ఓడిపోయిన తర్వాత చాలా ఛాలెంజెస్ అనేది ఫేస్ చేయాలి. అధికారం నుండి
ప్రతిపక్షం కూడా కాదు, ఘోర ఓటమి చవి చూశాక ఖచ్చితంగా ఆ పార్టీలో అనేక మార్పులు అనేది చేస్తే తప్ప ఆ పార్టీ అనేది మళ్ళీ బయటపడే అవకాశం అనేది ఉండదు. సో అనేక మార్పులు అనేది చేయాలి. ప్రస్తుతం ఆ దిశగా వైఎస్ జగన్ గారు అడుగులు వేస్తున్నారు. ఎవరి మీద అయితే ఈ రాసలీలల ఆరోపణలు వస్తున్నాయో వాళ్ళందరి మీద కూడా తగు చర్యలు తీసుకోబోతున్నారు. అనేక మంది ఇన్ఛార్జీలను మారుస్తూ ఉన్నారు. అనేక మంది నాయకుల్ని ఒక్కొక్క కమ్యూనిటీకి అధ్యక్షులుగా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. కొంత మార్పు అయితే జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీలో. బట్ ఇంకా భారీ మార్పు రావాలి. కేవలం ఒకరిద్దరి మీదే కాదు, ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి డ్యామేజ్ కలిగిస్తారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకొని సరైన నాయకుడిని రంగంలో దించితే తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ 2029లో అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఉండకపోవచ్చు. సో ఇది వీడియో. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.